హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వన్ మోర్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. నేను మీ దీక్షు. దక్షిణ కాశీగా పేరు పొందిన కాళేశ్వరం టెంపుల్ని చూపిస్తారండి ఈరోజు మీకు. ఇది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మహాదేవ్పూర్ మండల్ కాళేశ్వరంలో ఉంది. ఇదే మనకి త్రివేణి సంగమం. ఇక్కడ రీసెంట్గానే సరస్వతి పుష్కరాలు కూడా జరిగాయి. ఇదే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే శివుడు యముడు ఇద్దరు ఒకే టెంపుల్లో ఉంటారు. ఇద్దరు మనకి శివలింగం రూపంలో దర్శనమిస్తారు. ఈ టెంపుల్కి 4 ముఖద్వారాలు, 4 నంది విగ్రహాలు, 4 గోపురాలు ఉంటాయి. ఈ టెంపుల్ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే లాంగ్ వీడియో పెడతాను, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ముందు శివలింగం ఉంటుంది. ఇక్కడే అందరూ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వెళ్తారు. ఈరోజు ఏకాదశి సందర్భంగా చాలా రష్ ఉంది. ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. అందరు ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్తుర్రు. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరిగా రావాలి అందరు వచ్చి. లైఫ్లో 1 టైం అయినా విజిట్ చేసి వెళ్ళాల్సిన టెంపుల్. దీని చుట్టూరు మొత్తం ఇలా రావి చెట్లు ఉంటాయి. ఇంకా టెంపుల్లో మనకి ఇప్పుడు ఓపెన్ చేసి లేదు కానీ సరస్వతి అమ్మవారు, పార్వతి అమ్మవారు, నవగ్రహాలు, ఇక్కడ అన్ని పూజలు కూడా చేస్తారు. ఈ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనకి ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆటో ఛార్జ్ మనకి 20 రూపీస్ అయితే ఆ టెంపుల్కి తీసుకెళ్తారు. ఇది లెఫ్ట్ సైడ్, ఇలా మనం టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలా మనకి శివుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ చాలా బాగుంటుంది శివుని విగ్రహం. ఇది లెఫ్ట్ సైడ్ ద్వారము. ఇలానే 4 సైడ్స్ ఉంటాయి ద్వారాలు. గోపురాలు కూడా 4 సైడ్స్ ఉంటాయి. శివుడు మనకి చాలా పెద్దగా చాలా బాగుంటుంది. ఇదే మనకి ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎంత బాగుందంటే నేచరు మంచిగా అడవిలో చాలా బాగుంది. ఇదే ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్. ఫస్ట్ ఇక్కడే దేవుడు వెలిసాడంట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకి మళ్ళీ అక్కడ ప్రతిష్టాపించారంట. మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, జరగడం వల్ల మళ్ళీ దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారంట. చాలా రష్ ఉంది ఈరోజు పండగ కావడంతో. ఇలా మనకి లోపలికి ఎంట్రెన్స్ ఉంది. ఆ దేవుడు చూడండి, మీరు సరిగ్గా తీయనివ్వలేదు, అలా తీశాను. ఇది మనకి ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంది. అడవిలో ఉంది ఇది, అంటే లైట్గా అడవిలాగా ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్. అంతే గాయ్స్, ఇది ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.